నందగోకులమైనది ఆనంద గోకులమైనది, నందగోకులమైనది ఆనంద గోకులమైనది. నందనందనుడున్న తావిది నామది, అందుకొని నెమ్మది ధన్యమైనది. నందగోకులమైనది ఆనంద గోకులమైనది. సంగీత సాహిత్య అభిమానులందరికీ నమస్కారం. నేను మీ రాఘవన్. ప్రతిభకు ప్రశంస అనే మన వేదిక ద్వారా భారతీయ సంగీత జగత్తును తమ అపూర్వ ప్రతిభతో సుసంపన్నం చేసిన మహనీయులకు వారి ప్రతిభను ప్రశంసిస్తూ చేసే స్వర సుమ సమర్పణలో భాగంగా ఇటీవలే భౌతికంగా మనకి దూరమైన తన అమర గానంతో యుగయుగాలు మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మన అందరి అభిమాన గానకోకిల శ్రీమతి ఎస్ జానకమ్మ గారికి అందిస్తున్న స్వర నివాళి ఇది. 20కి పైగా భాషల్లో 48,000కు పైగా గీతాలను ఆలపించి తన అపూర్వ గాత్రమాధుర్యంతో, తన భావ అభివ్యక్తీకరణతో, అసమాన స్వర విన్యాసాలతో కోట్లాది హృదయాలను గెలుచుకున్న జానకమ్మ గారు భారతీయ సంగీత చరిత్రలో చెరగని ఒక సువర్ణ అధ్యాయం. ఆమె ఆలపించిన వేలాది గీతాల్లో వెన్నెల్లో గోదారి అందం అనే పాటకు ఒక విశిష్ట స్థానం ఉంది. అదే ఆ గీతానికి జానకమ్మ గారు జాతీయ పురస్కారాన్ని అందుకోవడం. ఆ పాట ట్యూన్ని ఎంచుకుని జానకమ్మ గారికి ఒక స్వర నివాళిని అర్పించే ప్రయత్నమే ఇది. ఈ పాట ట్యూన్ని ఎందుకు ఎంచుకున్నాను అని మీరు ఆలోచించవచ్చు. ఆ గీతంలోని విషాదాన్ని మళ్ళీ ఆవిష్కరించే ప్రయత్నం కాదు. ఆ గీతానికి శాశ్వతత్వాన్ని అందించిన వేటూరి గారి అమర సాహిత్యాన్ని తగ్గించి చూపాలనే ఉద్దేశం ఏమాత్రమూ కాదు. ఆ సాహిత్యానికి ప్రాణం పోసిన జానకమ్మ గారి గాత్రానికి నా వినమ్ర ప్రణామంగా చేస్తున్న ఒక చిన్న సాహసమే ఇది. ఒక చిన్న ఊహ. పాటే ఒక స్త్రీగా అవతరించి తన శ్వాసగా, తన ప్రాణంగా భావించిన జానకి గాత్రాన్ని కోల్పోయిన తర్వాత ఏమని విలపించి ఉండేది, తన భావాన్ని ఎలా వ్యక్తీకరించేది అనే ఊహకి అక్షర రూపమే ఈ వినమ్ర స్వర నీరాజనం. ఈ పాటలో భావాన్ని వ్యక్తీకరించేది పరిస్థితులకి కృంగిపోయే పడతి కాదు, ఒకరికొకరు విడదీయలేనంతగా పెనవేసుకుపోయిన జానకమ్మ గారి బహిర్ప్రాణం. అదే పాట. ఆగింది నాలోని జీవం, మూగబోయింది నా ప్రియతమ గాత్రం. ఆగింది నాలోని జీవం, మూగబోయింది నా ప్రియతమ గాత్రం. నేని తన శ్వాసగా బతికినా, నాకు ఘన కీర్తినందించిన జానకి లేని నేను శూన్యం. ఆగింది నాలోని జీవం, మూగబోయింది నా ప్రియతమ గాత్రం.
భాషలో భావం పొదిగి ఆ, భాషలో భావం పొదిగి శ్రోతల మనసులో ఒదిగి నీ జీవితమై కష్టించి పైకెదిగి అనుక్షణము నన్ను తలచి పాడే నిన్ను వీడి ఈ పాట బతికేనా ఆగింది నాలోని జీవం మూగబోయింది నా ప్రియతమ గాత్రం స్వరకర్తల మనసు తెలిసి స్వరాలతో ఆటలాడి పాడి స్వర విన్యాసాలు చేసి సంగతులతో విందు చేసి నన్ను నీవు దోచుకుంటివే నీ ప్రతిభతో మురిసి మురిసి ప్రశంసల్లో తడిసి తడిసి నీ నోట పాటగానే పరవశిస్తిని నీ ఘనతకు లేరు సాటి నీతో పడలేరు పోటీ నీ ఘనతకు లేరు సాటి నీతో పడలేరు పోటీ నాకై వెలసిన దేవతవే ఆవిరించి సృష్టించిన అద్భుతమే నీవే ఇకపై ఇలలో నీలా స్వరసుధలు చిందించి ఎల్లలు లేని కీర్తిని గడించిన ఇసుమంత గర్వము తలకు ఎక్కని వారు ఇలలో ఇకపై రారు రారు రాలేరు రారు రారు రాలేరు La 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 la. La 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 la. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. విన్నారు కదా, జానకి లేను నేను జీవించడం ఎలా అని పాటే తన విషాదాన్ని వ్యక్తపరిస్తే ఎలా ఉంటుంది అనే నా ఊహ మీ హృదయాన్ని తాకింది అనుకుంటున్నాను. నేను అడగంగానే తన విలువైన సమయాన్ని కేటాయించి పాటలో సాహిత్యపరంగా నేను వ్యక్తపరిచిన భావాన్ని తన అద్భుత గాత్రంతో జీవం పోసిన వారిజి గారికి నా కృతజ్ఞతలు. జంట నగరాల్లో తన అద్భుత గాత్రంతో మంచి పేరు పొందిన వారిజి గారు నా ఈ పాటని పాడడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను. వారి విలువైన సమయానికి, జానకి గారి పట్ల వారికున్న గౌరవ వినయ విధేయతలకు మరొకసారి మన అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పాటను పాడుతున్నప్పుడు వారు పొందిన అనుభూతిని వారిజి గారి మాటల్లోనే విందామా? అందరికీ నమస్కారం. గాన కోకిల, గానం మాధురి, గాన సరస్వతి ఏ పేరున పిలవగలం? చక్కటి గాత్రము, సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన గొప్ప గాయని,
ఒక శిఖరంలాగా, ఒక పర్వతంలాగా సినీ ప్రపంచంలో తనకంటూ ఒక ముద్రను వేసుకున్నటువంటి గొప్ప గాయని జానకమ్మ. భౌతికంగా ఈ మధ్య మన నుండి దూరమైన చిరంజీవిగా తమ పాటల రూపంలో మన హృదయాల్లో ఎప్పుడు నిలిచే ఉంటారు. అయితే ఈ సందర్భంగా పాటే జానకి గారి కోసం విలపిస్తూ ఉంటే ఆ అనుభూతి ఎలా ఉంటుంది అనే ఒక చక్కటి అభిప్రాయంతో రాఘవన్ గారు చక్కని సాహిత్యంతో ఒక పాటను రాయడం జరిగింది. అది నా చేత పాడించారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు రాఘవన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అమ్మ జ్ఞాపకాలతో అమ్మను గుర్తు చేసుకుంటూ ఆ పాటను పాడే అదృష్టం కలిగినందుకు నిజంగా రాఘవన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అమ్మకు ఈ పాట రూపంలో స్వర పుష్పాంజలులు, స్వర నివాళులు అర్పిస్తున్నాను. పాట విని మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పగలరు. థ్యాంక్ యూ.